ఇంకేంటి ఫర్దర్గా మీ యాక్టివిటీస్? యాక్టివిటీస్ నెక్స్ట్ రాధా మనోహర్ దాస్ మీద కంప్లైంట్ ఇచ్చారు. ఒకటి చెప్తానా, ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి ఒక మాట చెప్తాను. ఇప్పుడు దేవుడు చాలామంది అంటారు, దేవుడా నన్ను పట్టించుకుంటలేవు, నాకు ఇన్ని సమస్యలు ఉంది, ఇన్ని బాధలు ఉంది, నాకు ఆశీర్వాదం ఎందుకు ఇస్తలేవు అంటే, దేవుడు ఒకటే మాట అంటాడు, నన్ను తిట్టేవాళ్ళు తిట్టించే వాళ్ళు చాలామంది ఉన్నారు, అయితే నేను నీ మీద దృష్టి పెట్టాలనా వీళ్ళ మీద దృష్టి పెట్టాలనా? ఇక్కడ కూడా దృష్టి పెట్టాలి కదా. ఇప్పుడు అనవసరంగా దేవుళ్ళని తిట్టించే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. నేనేమనుకుంటా అంటే, ఆ దేవుడు నన్ను ఎంచుకున్నాడు, వాళ్ళకు ఒక చిన్న న్యాయం చేయాలని చెప్పి. వీళ్ళు అన్యాయంగా దేవుళ్ళని తిట్టిస్తున్నారు, ఆ దేవుళ్ళకు ఎంతో కొంత న్యాయం, కొంతగా అసలు పనికిరాను నన్ను ఎంచుకున్నారు అనుకుంటాను. ఎంచుకున్నాడు కదా, ఎంచుకున్నారు అంటే మీరు సెక్యులర్ భావజాలంతో ఉన్నారు అని నేను అనుకుంటున్నాను సార్. అది మరి సెక్యులర్ భావజాల ముసుగులో మీరు ఉన్నారో, లేదంటే హిందూ ముసుగులో ఉన్నారో, లేదంటే క్రైస్తవ ముసుగులో ఉన్నారో నాకైతే తెలియదు. కానీ అందరూ బాగుండాలన్న విధానం మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. అంటే మిగతా వాళ్ళ మీద కూడా కంప్లైంట్లు ఇవ్వాలి మీరు. ఎవరైతే సమాజంలో ఉగ్రవాదులాగా మనుషుల మధ్య, అవును ఎందుకు పిలిచారు? ఒక కంప్లైంట్ ఇచ్చాను కాబట్టి పిలిచారు. అవును, మళ్ళీ పిలుస్తారా? మళ్ళీ ఎవరి మీద కంప్లైంట్ ఇస్తే మళ్ళీ పిలుస్తాం, బస్ అంతే. మీరు జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఇంతకుముందు కూడా నేను ఒక టీవీలో అదే చెప్పాను, సార్ మీరు నెక్స్ట్ ఎవరు పేర్లు నేను చెప్పాను, మీరు ఓన్లీ బ్రేకింగ్. పాస్టర్ అజయ్ బాబు గారి మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు అజయ్ బాబు గారిని ఎలా అయితే అరెస్ట్ చేశారో, ఆ కంప్లైంట్ ఇప్పుడు రాధా మనోహర్ దాస్ మీద కూడా ఇచ్చుంటారుగా. సేమ్ అదే కదా, ఆయన మతాలను తిడుతున్నాడని, ఈయన మతాలను తిడుతున్నాడనే కదా. మరి ఆయన అరెస్ట్ చేసినప్పుడు రాధా మనోహర్ దాస్ని కూడా అరెస్ట్ చేయాలి మరి. సార్ ఎఫ్ఐఆర్ అంటే ఏంటిది? కంపల్సరీ అరెస్ట్ చేస్తారు, కానీ వాళ్ళది ఏదైనా ఉండొచ్చు. అజయ్ బాబు గారి విషయంలో వెంటనే జరిగింది కదా సార్, మీరు ఇచ్చిన 2 రోజులు 3 రోజులు జరగలేదా? ఒకటి ఇప్పుడు ఈ పోలీస్ నేనేమంటానంటే మన స్వార్థం వద్దు, స్వార్థం కాదు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అంటే ఏంటండి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే, వాళ్ళు తీసుకుంటారు కూడా. దీన్ని వెనక్కి తీసుకోవాలంటే నేనే తీసుకోవాలి, ఎవరి తరం కాదు ఇది, అవునా కదా. ఎఫ్ఐఆర్ నా చేతిలో ఎఫ్ఐఆర్ ఉన్నంత వరకు నేను క్యాన్సల్ అంటేనే క్యాన్సల్ అవుతుంది. లేదు ఈవెన్ సీఎం గారు వచ్చి దీన్ని క్యాన్సిల్ చేయరా బాబు అని చేయడు. ఎందుకు? ఎఫ్ఐఆర్కు ఉన్న పవర్ అది. మనం కూడా కొంచెం పేషెన్స్కి ఉందాము. ఇప్పుడు నేను 20 రోజులు ఆగాను, మా అంటే ఒక 2 రోజులు ఆగుదాం. అరెస్ట్ మాత్రం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది సార్. ఇప్పుడు ఆయనకు ఆల్రెడీ తెలిసిపోయింది. ఆయన గత 15 రోజుల నుంచి ఆయన వీడియోలు చూడండి, ఎక్కడ ఇలాంటి పాస్టర్లకు ఫోన్ చేస్తలేడు. లైవ్ లో కాలు రాధా మనోహర్ దాస్ గారికి చేయండి. ఏంటి సార్ కంప్లైంట్ అయిందంటే మీ మీద, మరి ఏమంటారు ఏంటి అనేది చేయండి, చేద్దాం సార్. ఏమంటాడు, ఎత్తుతారో లేదో చూద్దాం. మరొకసారి చేద్దాము, చేస్తే లిఫ్ట్ చేస్తే ఏమంటారో కూడా ఒకసారి. రాధా మనోహర్ దాస్ విషయంలో సార్ నేను కూడా బాధపడేది ఏంటంటే, రాధా మనోహర్ దాసే కాదు, ఏ పాస్టర్లు అయినా కూడా వారు ఏ ధర్మాన్ని ఆచరిస్తున్నారో అది బోధిస్తే ఎవరికి ఇబ్బంది ఉండదండి. చాలు, అర్థమైందా? మరి అది ఆ సిద్ధాంతాలు ఆ సిస్టమ్ ఎవరి నుంచి వచ్చిందో తెలియదు. కానీ ఈరోజు మత పిచ్చితో మత గొడవలతో హత్యలు, ఈ దేశం ఎంత వెనక్కి వెళ్ళిపోయిందంటే. చిన్న ఉదాహరణ చెప్పేసి చెప్పండి. ఒకప్పుడు చికెన్ తినేవాళ్ళం, ఓన్లీ చికెన్ తినేవాళ్ళం, దాంట్లో ఉన్న అవయవాలంతా పడేసేవాళ్ళం. ఇప్పుడు లివర్ కూడా తింటున్నారు, అది కాళ్ళు తింటున్నారు, అన్ని తింటున్నారు. ఎందుకు అంటే ఈ జనాభా పెరిగిపోయింది, అంటే నాకు ఒక ఉపాధి కావాలి, ఇలాంటి ఉపాధి ఎంచుకున్నారు. ఇదో ఉపాధి వీళ్ళకు. నిజంగా ఎవరండి ధర్మం కోసం పాటుపడే సొంత జేబులో తీసి డబ్బులు ఖర్చు పెట్టమనండి, హిందువులైనా. లేకపోతే ఇప్పుడు హిందూ ధర్మం కోసం పోరాటం చేసేవాడు సొంత డబ్బులతో ఖర్చు పెట్టమనండి. ఒక క్రైస్తవత్వం కోసం పోరాడే పాస్టర్ని సొంత డబ్బులు తీసి పెట్టడం ఎవడో పెట్టాడో, ఫోన్ పేలు జీపేలు పెడతాడు. ఏంటది? ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేసేది, ఇప్పుడు మీరు అన్నారు అజయ్ అన్నారు, నేను ఎప్పుడు ఆయన పేరు తీయలేదు, అరెస్ట్ అయిన ముందు తీయలేదు, తర్వాత తీయలేదు. ఇప్పుడు చెప్తున్నాను ఎందుకు అక్కడ ఒక మనిషి చనిపోయాడు, అది ఎలా చనిపోయాడో నీకు తెలియదు, నాకు తెలియదు, ఆయనకే తెలుసు, దేవుని తెలుసు, ఇద్దరికే తెలుసు. చనిపోయే ఆ టైంలో ఆయనకు తెలుసు, ఆ దేవుని తెలుసు. ఎంత పెద్ద రచ్చ స్టేట్లో. అంటే ఎవరైనా చేస్తారుగా. ఇప్పుడు ఒక హైందవ మతానికి సంబంధించిన వాళ్ళు, ఒక పేరు పొందిన వాళ్ళు ఎవరైనా చనిపోయినా కూడా తోటి హిందువులందరూ వెళ్ళి అది వాడి యొక్క హక్కు మాట్లాడతారు కదా. హక్కు ఉంది, కానీ దానికి ఇప్పుడు నీ దగ్గర ఆధారాలు ఉంటే పెట్టు బాబు, నీ దగ్గర ఆధారాలు ఉంది,
పేర్లు కూడా పెట్టారు, వాడు వీడని చెప్పి పేరు పెట్టు అరెస్ట్ చెప్పి. నువ్వు రోడ్ల మీద వచ్చి క్రైస్తవం అందరూ బయటికి రావాలి, ఆడవాళ్ళందరూ బయటికి రావాలి, మనం ఉద్యమం చేస్తారు ఆడవాళ్ళకో లేకపోతే ఎవరైనా. అప్పుడు సమ్మర్ టైం డిబేట్లో హిందూ బంధువులందరూ బయటికి రండి ఎవడు ఎట్లా తిరుగుతాడో గ్రామాల్లో అని అనట్లేదా? ఎందుకు అంటున్నాడు మరి ఆయన? చేయండి మళ్ళీ, తప్పే ఉంది. వాళ్ళ సేవకులు అది కూడా తప్పే సార్. ఇప్పుడు పిలిపివ్వడం ఒకటి ఇప్పుడు పిలుపు తప్పు మరి కాదు దాడి ఒకరా ఇద్దరా ఒక 100 మంది రోడ్డు ఎక్కితే అనుకోవచ్చు, వేల మంది రోడ్డు ఎక్కి ఇది మర్డర్ అన్నప్పుడు అందరు వేల మంది తప్పేనా? అదే అంటున్నా కదా. ఇక్కడ ఆ కుటుంబం గురించి ఎవరన్నా ఆలోచించారా? ఇప్పుడు పాస్టర్ గారు చనిపోయారు, ఆ కుటుంబం వాళ్ళ పిల్లలు. ఇప్పుడు నేనే అనుకోండి, నేను చనిపోయాను, సాధారణమైన మరణం. చనిపోయిన తర్వాత నన్ను 2 రోజుల తర్వాత మర్చిపోతారు, నా పిల్లలు బయట స్వేచ్ఛగా తిరుగుతారు. అదే నేను ఆత్మహత్య చేసుకున్నాను అనుకోండి, 10 మందికి తెలుస్తుంది. నా పిల్లలు బయట రావాలంటే కొంచెము ఇబ్బందిగా ఉంటుంది. అది మర్డర్ అన్నారనుకోండి, మొత్తం పంజగుట్ట మొత్తం పాకుతుంది. నా పిల్లలు బయట తిరగాలంటే మాస్క్ వేసుకొని తిరగాలి. అదే నా తండ్రి తాగుబోతూ నా తండ్రిని చంపారు, లేదా నా తండ్రి ఇంటి సమస్యల వల్ల ఊరంతా కోడై కూస్తే ఆ పిల్లలకి ఎట్లుంటుంది? అది ఎవడైనా ఆలోచించాడా ఆ పిల్లల గురించి? సార్, వీళ్ళు చేసేది రాజకీయంలో అడుగుపెట్టాలని చెప్పి ఇది ఒక మార్గంగా ఎంచుకున్నారు చాలామంది. కానీ ఆ ఇంట్లో పరిస్థితి ఏంది, ఆ ఇంటి వాళ్ళ భార్య క్రైస్తవ మతంలో కూడా పాస్టర్ల ముసుగులో దొంగలు ఉన్నారు. దొంగలే హిందూ మతంలో అయినా కొందరు వల్లే, కొందరు పాస్టర్ల వల్లే దొంగలు ఇట్లాగే తయారవుతున్నారు. మనం ఖండించాల్సిందే, డౌట్ లేదు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసిన కొందరు పాస్టర్లు ఉన్నారండి, ఎంత మంచి వాళ్ళంటే వాళ్ళ సొంత డబ్బులతో సంఘాన్ని నడిపిస్తారు. వేరే డబ్బులు ఏడికెళ్ళి వస్తుంది నాకు అనవసరం, కానీ వాళ్ళు ఆశించరు, వాళ్ళు కండిషన్ పెట్టరు, నాకు తెలిసి పెట్టరు. కొందరు, అందరని చెప్పను నేను. అలాగే ఇలాంటి కొందరే ఇలాంటి శవాల మీద ప్యాలాలు ఏరుకుంటారు. ఆ శవాన్ని పిక్క తిన్నారండి మొత్తం నెలంతా. వాళ్ళతో పాటు ఈ కపాల్ బై శాంతిదూత, ఎవరికి మనశ్శాంతి లేకుండా ప్రజాశాంతి పాడి పెట్టిండు ఆయన. పెట్టి ఏం చేసిండు, మొత్తం నెలంతా దాన్నే ఆయన పాపం వాళ్ళ. అంటే జోసఫ్ గారు, నేను ఒకటేమంటానంటే, ఎవరికైనా ఈరోజు ఒక యాక్సిడెంట్ జరిగితే, ఒక బండి యాక్సిడెంట్, వాడంతటికి వాడే స్కిడ్ అయి బండి ఇంత దూరం పడుతుంది, మనిషి ఇంత దూరం పడతాడు. లేదు ఒక ఆటో గుద్దినా, బండి గుద్దుకున్నా కూడా అవతల వాడు అటు పడతాడు, వాడు ఇటు పడతాడు, బళ్ళు రెండు చెల్లాచెదురు అవుతాయి. అక్కడ అనుమానం ఏంటంటే, ఆయన మీద బండి ఎట్లా పడుతుంది? యాక్సిడెంట్ అయితే రోడ్డు మీద ఆయనే పడ్డాడు అనుకోండి, తాగేసిన మత్తులో బండి కంట్రోల్ చేయటం తెలియక ఆయనే పడ్డాడు అనుకోండి, బండి అటు పడాలి, మనిషి ఇటు పడాలి, కానీ మనిషి మీద బండి ఎట్లా పడుతుంది అనేది పాయింట్ రైజ్ చేశారు. అది ఎవరికైనా సరే మర్డర్ అనేది అర్థమవుతుంది. డిక్లరేషన్ ఇవ్వట్ల, అభియోగం ఆరోపణలు మాత్రమే. అదే ఆరోపణలు. నువ్వు ఏం చేయాలి, నీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే కోర్టు కూడా ఉంది, నీకు న్యాయస్థానం ఉంది, నువ్వు అక్కడ పోయి నాకు చెయ్యి, అంతేగాని నువ్వు ప్రజల్ని రెచ్చగొట్టు. అందుకనే రాబోయే రోజుల్లో క్రైస్తవులు మంచి లెసన్ వాళ్ళకి ఇవ్వటానికి రెడీగా ఉన్నారు. ఉండండి, పర్లేదు, తప్పులేదు సార్. ఇక్కడ నేను క్రైస్తవులు హిందువులు అని కాదు, మీరు సమాజాన్ని ప్రశ్నపట్టించకండి చాలు, అంతే. యాంటీ క్రిస్టియన్, యాంటీ హిందూ అనే స్లోగాన్ని బంద్ చేయండి. మనం బయటకు వచ్చినప్పుడు ఈ బస్సు హిందూ బస్సు, క్రిస్టియన్ ఎక్కుతాడు కదా, ముస్లిం ఎక్కుతాడు కదా, ఉండదు, స్కూల్స్ లో బ్లడ్ లోనే ఉండదండి. ఉండనప్పుడు మరి ఎట్లా, అది ఎందుకు మరి చెప్పండి? క్యాన్సర్ బ్లడ్ ఎక్కిస్తాడా? క్యాన్సర్ పేషెంట్ బ్లడ్ ఎక్కిస్తారా? థైరాయిడ్ పేషెంట్ బ్లడ్ కూడా ఎక్కియారండి. అక్కడ అడుగుతారా ఇది క్రిస్టియన్ బ్లడ్ హిందూ బ్లడ్ అని చెప్పి?